2 సంవత్సరాలు అయిందనుకుంటాను మీతో మాట్లాడక. ఇవాళ కూడా ఏదో నేను ప్రత్యేకంగా ఎవరినో విమర్శించాలని, ఎవరి క్యారెక్టర్ను దెబ్బతీయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదు. ఇవాళ ఎందుకో అనిపించింది నాకు, సమాజంలో జరుగుతున్న పరిణామాలు, ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం కనీసం నోరు ఉప్పకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో అని చెప్పి అనుకొని ఇప్పటికిప్పుడు అనుకొని పెట్టడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా P4 అనేది P4 పిచ్చిలో సిబిఎన్ అని ఒక ఆర్టికల్ వచ్చింది, రాధాకృష్ణ గారు రాశారు. అప్పుడు అది చదివినప్పుడేమో మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు P4 పిచ్చిలో ఉన్నట్టే అనిపించింది. కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో మళ్ళా వాళ్ళు అంటే P4తో లబ్ధి పొందిన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము, అది అభివృద్ధి పథకం కానివ్వండి, లేకపోతే సంక్షేమ పథకం కానివ్వండి, ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్దేశంలో మంచి పథకమే. కానీ అది అమలుకు నోచుకోవాలి. అమలుకు నోచుకోనప్పుడు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఉదాహరణకు అభివృద్ధి సంక్షేమము మేము సమపాలలో తీసుకుపోతున్నాము. ఇవాళ మేము అభివృద్ధి, అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు, అభివృద్ధి అనేది మర్చిపోయినాడు ఆయన, రోడ్ల మీద మట్టేసే దిక్కు కూడా లేదు అని చెప్పి అన్నారు. అని ఈ మధ్య కాలంలో ఎప్పుడో ఒక 6 నెలల సంవత్సరం కిందట ఏదో 1000 కోట్లు ఇస్తున్నాము, రోడ్ల మడితే మట్టేస్తున్నారు అని చెప్పి అన్నారు. అభివృద్ధి ఎంత ఉందో నా ఇంటి ముందరనే మీకు అర్థమవుతుంది. మీరు వచ్చేటప్పుడు ఎంత బాగుందో అభివృద్ధి, ఎంత చేసినారో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది ఈ ఇంటికి ఎదురుగానే అర్థమవుతుంది. తర్వాత మొన్న నేను సరాయపల్లెకు పెళ్లికి పోయినారా మీరు ఎవరన్నా? సరాయపల్లెకు వర్స్ట్ రోడ్డు. ₹1 లంచం లేకుండా వాట్సాప్లో మనం పంపిస్తానే ఆటోమేటిక్గా రావాలా మన సర్టిఫికెట్ కానీ మన పని ఏది కానీ. రియల్ టైం గవర్నెన్స్ అదేందో నాకు అర్థమే కాదు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కు నేను వాట్సాప్ కాల్లో, ఎందుకు భయపడతారు కదా మాట్లాడాలంటే, వాట్సాప్ కాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసిన, ఏంటి రియల్ టైం గవర్నెన్స్ అంటే, ఏం లేదు సార్, అది రియల్ టైం గవర్నెన్స్లో ఇప్పుడు మీ ఇంటికాడ బల్బు పోయి ఉంటుంది, ఆ బల్బు పోయిందని ఆడెవడో చెప్తాడు, అది రియల్ టైం గవర్నెన్స్ సార్ అన్నాడు. మనకు అది తెలుదు, ఇది తెలుదు, ఏది కరెక్ట్ ఏది తెలుదు. అది అయిపోయిందా రియల్ టైం గవర్నెన్స్? అసలు మనము ఈ మాటలు తప్ప రియల్ టైం గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, ఇదేమి ఇప్పుడు చెప్పిన 2 P4, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేమి వ్యాలీ ఏదో అంటారు చూడు, క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ కాక ఇంకా చాలా ఉన్నాయి. నేను హిందూ పేపర్ డెఫినెట్గా ఖచ్చితంగా చదువుతా. ఇప్పటి నుంచి కాదు, 1970 నుంచి నేను మెడిసిన్లో చేరినప్పుడు మా నాన్న ఏం చెప్పాడంటే, నువ్వు ఇంగ్లీష్ రావాలంటే బాగా హిందూ చదవమని చెప్పాడు. అప్పటి నుంచి హిందూ, ఇప్పుడు మేము 5 నుంచి తెప్పించుకొని హిందూ చదువుతున్నా. ఆ హిందూ చదివే క్రమంలో మే 31 అతను భయానకమైన పరిస్థితి ఉంది ట్రైబల్ ఏరియాస్లో, అంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఏరియాస్ వైజాగ్ డిస్ట్రిక్ట్లో అతను దృష్టాంతాలు కూడా ఇచ్చినాడు. కొయ్యూరు మండలంలో విలేజ్ ఏదో గుర్చిపోయి మే 31 విలేజ్, నేను ఆ రోజు ఫ్లైట్లో హైదరాబాద్ కూడా పోతాన్నా, విలేజ్ గుర్తులేదు. ఎస్తర్ అనే అమ్మాయి డెంగీ వచ్చి పారాసిటమాల్ లేక హాస్పిటల్లో చనిపోయింది. దురదృష్టకరమైన సిగ్గుమాలిన విషయం. అదే రోజు నేను కృష్ణబాబుకు ఫోన్ చేసిన, మెసేజ్ పెట్టినా. కృష్ణబాబు అంటే మన కలెక్టర్గా ఉన్నాడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెల్త్ మినిస్టరు ఆయన ఏమి యాదవ్, సత్యకుమార్ యాదవ్, ఆయనకు ఫోన్ చేసిన. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తలే. మెసేజ్ పెట్టిన, మీరు గో త్రూ ది మే 31 హిందూ, అందులో క్లియర్గా ఉందని. అంటే
పారాసిటమాల్ కూడా ఇయ్యలేని దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పేపర్ చెప్పకనే చెప్పింది. మరి దానికి రిప్లై లేదు. ఇది ఇవన్నీ నేను లెటర్ రాసిన ముఖ్యమంత్రి గారికి, ఈమెయిల్ పెట్టమని ఆయన ఏదన్నా ఉంటే ఈమెయిల్ పెట్టినా, ఏ రెస్పాన్స్ లేదు. పొయ్యూరు ముంచంగిపట్టు అంటే నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఈ హెల్త్ మినిస్టర్ చార్జ్ తీసుకున్న తర్వాత ఆ ఏరియాస్కే పోయినట్లే. ట్రైబల్ ఏరియాస్ శ్రీకాకుళంలో కానీ, ఈస్ట్ గోదావరిలో కానీ, లేకపోతే వైజాగ్ డిస్టిక్లో కానీ ట్రైబల్ ఏరియాస్లో పోయి ఏముంది వీళ్ళు దోమలు కనిపించుకుంటున్నారా, బతికినారా, చచ్చినారా అని ఎవ్వరూ పట్టించుకోలే. 31st అది ఇంకొక లెటర్ రాసిన. ఇంకో లెటర్ ఏంటంటే ఈయన చెరుకూరి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి పరీక్షలు, ఇంటర్వ్యూలు అన్ని జరిగినాయి. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినారు. నవంబర్ 1వ తేదీన 44 మంది చేరినారు. మా మోడల్ స్కూల్లో ఒకరు, అట్లా అన్ని స్కూళ్ళలో చేరినారు. ఈ చేరిన తర్వాత నవంబర్ 1 నుంచి ఈనాటి వరకు వాళ్ళకి జీతాలు రాలే. ఏం రాని నేను శ్రీనివాసరెడ్డిని కనుక్కున్నా. ఎవరు మన పాలిట్ బ్యూరో మెంబరు, జిల్లా అధ్యక్షుడు. అంటే నాకు కూడా తెలియదన్నా ఏం జరిగిందో ఏమో మరి నాకు తెలియదు అని. సరే సంబంధించడం పెట్టాలంట, దాంట్లో మంత్రి గారు సంతకం పెట్టి తప్పితే వీళ్ళకి జీతాలు రావంట అని చెప్పినారు. చెప్తే మంత్రి గారు నాకు తెలియదు, వాళ్ళ నాయన మా కొల్లీగు రామచంద్రారెడ్డిని ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నట్టుంది కొంతకాలం, పెనుకొండ ఎమ్మెల్యే. తెలియదు కాబట్టి నేను మన శ్రీనివాసరెడ్డికే ఫోన్ చేసిన. పాపం 10 సార్లు రిప్లై ఇచ్చినాడు. ఆమె కూడా చెప్పినాడు. ఆమె ఫైలు ఎస్ఎస్ఏ పిఓ ఆ ఫైల్ తీసుకొని విజయవాడకు రమ్మంది. ఈ ఎస్ఎస్ఏ పిఓ పోయినాడు, 3 రోజులు ఉన్నాడు, సంతకం పెట్టినామె. మళ్ళా నిన్న పులివెందుల బై ఎలక్షన్కి వచ్చినప్పుడు అడిగినాడు, ఎట్లా నేను ఇప్పుడు శ్రీనివాసరెడ్డి నువ్వు పక్కన ఉండవయా, నేను మాట్లాడతాను. మాట్లాడి ఫోన్లో అడిగినా. అది కాదమ్మా, పేదవాళ్ళు సెలక్షన్ జరిగింది ఎమ్మెల్యేలతో కాదు జరిగింది. ఎమ్మెల్యేలు సంతకం పెట్టమంటారు ఏంది మీరు? వాళ్ళకే ఇచ్చేయండి, పంచుకుంటారు. ఎమ్మెల్యేలు తలా 1-2 ఉద్యోగాలు, ఎవడు చిక్కింది వాడు తీసుకుంటాడు అని కొంచెం గట్టిగా మాట్లాడినా. లేదులేనా నేను మళ్ళీ ఎల్లుండో వస్తాను, అప్పుడు ఎమ్మెల్యేలు నచ్చజెప్పి సంతకం పెట్టి ఆ మాట మీరు నోటిఫికేషన్ రాయొచ్చు కదమ్మా. మీరు ఏ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయి వారి కాలు పట్టుకుంటారో, ఏం పట్టుకుంటారో, ముడ్డి పట్టుకుంటారో పోయి మీరు తీసుకోరండి అని చెప్పి, మీకు ఆ శక్తి లేనప్పుడు ఎందుకు మీరు నోటిఫికేట్ చేయడము, ఉద్యోగం ఇవ్వడము. నిన్న అందరూ 44 మంది వచ్చినారు. చెప్పినా నేను, మీరు తలాకు 1000 రూపాయలు వేసుకొని హైకోర్టుకు పోండి. అంటే నవంబర్ నుంచి 10 నెలలు ఉద్యోగం లేదు. కొంతమంది రాత్రి డ్యూటీ, కొంతమంది సెక్యూరిటీ డ్యూటీ, ఇన్ని పనులు చేస్తాను. అది కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన. ఏం దానికి రిప్లై లేదు. ఈమెయిల్ పంపించినా ఏమీ లేదు. మరి ఇవన్నీ వదిలేసి ఇక మీరు అందరూ వినే ఉంటారు అనుకుంటా, ఎన్నికల ముందు, ఎన్నికలు అయిన తర్వాత పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి తన చెంచాలకు ఇచ్చుకున్నాడు, అనర్హులకు ఇచ్చినాడంతా, అర్హులకు ఇవ్వలేదు. నేను వస్తానే అనర్హులకు తీసేసి